శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు, తులారాశి వారి ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సోమవారం. ఈరోజు తారీఖు 26వ తారీఖు. 26 అంటే 2 అంటే చంద్రుడు, 6 అంటే శుక్రుడు. ఈ చంద్రుడు శుక్రుడికి పగ వీక్షణములు ఉంటాయి. అందువల్ల ఈరోజు మనం ఎదురు చూడని కొన్ని సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఆర్థికంగా భారం ఉన్న సమస్యలు అధికం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా ఉపశమనం పొందడానికి కొన్ని గ్రహస్థితులు బలంగా ఉన్నప్పుడే మనకు ఇబ్బందికరం లేకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 26 అనేది 2, 6 కలిపితేనే 8వ సంఖ్య. ఈ 8వ సంఖ్య అనేది చాలా శని భగవానుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. అందువల్ల చాలా ఇబ్బందికరంగా నెట్టుకోవాలి. ఆ రోజంతా కూడా కొద్దిగా మనం సంతోషంగా ఉండలేము. అనేక విషయాల్లో కార్యక్రమాలు చేసుకునేదానికి అవకాశాలు కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. ఎక్కువగా మానసికంగా కొద్దిగా మనసు గందరగోళంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మొత్తం కూడితే వచ్చే సంఖ్య 24వ సంఖ్య రావడం, ఇది చాలా సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే చంద్రుడు రాహు కలయిక, రాహు 6వ అధిపతులు ఉండడం వల్ల ఈ కొన్ని పనుల్లో అడ్డంకులు జరిగినా చివరి నిమిషాల్లో మీకు శుభ ఫలితం అనేది కనబడుతుంది. అంటే ఉదయం మనకు ఈ పని జరగదు అని మన కార్యక్రమాలు జరగవు అన్న వ్యక్తులే సాయంత్రానికి సానుకూలంగా మీకు విషయాన్ని స్పందించడం వల్ల మీ మనసులో ఒక తేజస్వంతమైన ఒక భావాలు కలుగుతుంది. అలాగే ఈ సంఖ్యాశాస్త్రంలో చాలా విషయాలు ఉంటాయి. అందువల్ల ఈ 8వ తారీఖు అనేది శని భగవానుడు ఆధిపత్యం వహిస్తున్న రోజు. ఈరోజు కొద్దిగా వివాహ విషయంలో కానీ, లేదు మీరు అగ్రిమెంట్ వేసే విషయాల్లో కానీ కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి. పనులు అంటే ఇక్కడ ఆటంకాలు పరిచే గ్రహాధిపతి కదా, అందువల్ల కొంచెం ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత చూసాము, అంత బాగా నచ్చింది అన్న తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగాలేదు అనే మనస్తత్వం అనేది ఒక రిపోర్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలా విషయాల్లో అనుకున్నట్లు జరగవు. జీవితంలో సహజమైన విషయాలు వదిలిపెట్టి కొత్త ఆధ్యాత్మిక భావములపై ఆలోచనలు కలిగే విధంగా కొన్ని పరిస్థితులు కలుగజేశాయి. ఈరోజు మీకు కొత్త ఆలోచనలు ప్రాధాన్యత ఇస్తారు. ఆలస్యమైంది లేక పెండింగ్లో ఉంచిన పనులు మరలా తిరిగి ప్రారంభమవుతాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సముద్ర రంగంలోని వారు ఖచ్చితంగా అభివృద్ధి ఆశించవచ్చు. వర్తకులకి కూడా ఈవేళ కొద్దిగా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఈవేళ మీరు మాట తప్పడానికి కానీ, మీరు ఇచ్చిన చెక్కు చెల్లకపోవడం కానీ జరుగుతుంది. సంఖ్యాశాస్త్రపరంగా మీ ఈవేళ మొదటిగా అడుగు పొరపాటుగా పడినా కావున ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. సూచించబడిన మీ వాహనం సరిపడేంత ఇంధనం ఉన్నదా లేదా మరియు మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మీ జేబులో కావలసినంత డబ్బు ఉన్నదా లేదా అనేది కూడా ఒకసారికి 2 సార్లు చూసుకోవాలి. అందువల్ల డబ్బుల విషయంలో కానీ అనేక విషయంలో జాగ్రత్తలు వహించాలి. 1-2 సార్లు సరి చూసుకోవడం మంచిది. ఏదైనా ముఖ్యమైన పని లేదా మీటింగ్లో ఉంటే అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే ఇక్కడ ఈ శని గ్రహాధిపతి ఇబ్బందుల వల్ల ముందు జాగ్రత్త చర్యగా చెప్తాడు సంఖ్యాశాస్త్రంలో. ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. డబ్బు సర్దుబాటు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎదుర్కొన్న సమస్యలు మాత్రం చిన్నవి అవుతాయి. మీకు రావలసిన బకాయిలు తరచుగా అడిగి రాబెట్టుకోవడానికి కొంచెం సమయం కేటాయించుకోవాలి. గృహిణులకు, విద్యార్థులకు ఈవేళ అనుకూలమైన రోజు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా చేసుకోవడం అవసరం. మీ సహ ఉద్యోగులు సహాయ సహకారాలు నమ్మకంగా పెట్టుకోవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య 6వ సంఖ్యగా చెప్పుకోవచ్చు. చాలా బలంగా ఉంటుంది. అలాగే 5వ సంఖ్య కూడా ఆధిపత్యం బలంగానే ఉంటుంది. ఈరోజు సింహరాశి వారికి పూర్తిగా అనుకూలం లేదు. వృశ్చిక రాశి, మేషరాశికి పూర్తిగా అనుకూలం లేదు. ఈరోజు ప్రత్యేకమైన రోజుగా చెప్పుకునే వాళ్ళకి తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. మిథున రాశి, కన్యా రాశి వాళ్ళకు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఉంటారు.
అలాగే కుంభరాశికి మకర రాశికి మధ్య ఫలితాన్ని ఇస్తుంది. ధనుసు రాశికి మీనరాశికి ఈరోజు అనుకూలం లేదు. అందువల్ల ప్రశాంత వాతావరణంలో ఉండండి. సంఖ్యాశాస్త్ర రీతిగా ఈరోజు మీరు పూర్తిగా ఎక్కువగా పసుపుతో కూడిన వస్త్రధారణములు చేయకండి. అలాగే తెల్లటి వస్త్ర సంబంధించిన విషయాల్లో కూడా వాడుకోకండి. మిగతా ఏ కలర్ అయినా వాడుకోవచ్చు ప్రశాంతంగా ఉండడానికి ఈరోజు. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా మీకు 8, 6 సంఖ్యలు కలిగినందువల్ల వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవదర్శనం, శివాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోండి. అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. ఈరోజు తులారాశి వారికి గోచార ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను. ఈరోజు కృత్తికా నక్షత్రము, సోమవారం దినం. ఈరోజు శివాలయ దర్శనం చేసుకోండి. అత్యంత ప్రమాదకరమైన విషయాల్లో మనం అడుగు వేస్తున్నాం. ఈరోజు తులారాశికి చంద్రుడు 8వ స్థానంలో చేరారు. చంద్రుడితో కుజుడు, గురువు అష్టమంలో చేరినందువల్ల కొంచెం చంద్రాష్టమ దోషం ఉంటుంది. ప్రతి నెలకు కృత్తిక, రోహిణి వచ్చినప్పుడు ఈ చంద్రాష్టమ దోషం తులారాశికి కలుగుతుంది. దీనివల్ల ఎలాంటి నష్టాలు, ఎలాంటి ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి అంటే ఇక్కడ కుటుంబంలో అన్నదమ్ములతో విభేదాలు, అలాగే వ్యాపార రంగంలో మీరు చేసుకున్న పార్ట్నర్షిప్ వాళ్ళ దగ్గర కొంచెం ఇబ్బందులు, రావలసిన డబ్బులు ఆటంకాలతో నిలిచిపోవడం, జరగాల్సిన కొన్ని పనుల్లో వాదోపవాదాలతో, మాటలతో యుద్ధము, గొడవలు అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం ఎందుచేత అంటే ఎప్పుడైనా కానీ చంద్రుడు అష్టమంలోకి వెళ్ళినప్పుడల్లా ఈ చంద్రాష్టమ దోషం అనేది అధికంగా పనిచేస్తుంది. ఆ రోజు కృత్తికా నక్షత్రం. ఈరోజు ఈ తులారాశి వారికి ప్రత్యేకించి శుభగ్రహాల అనుగ్రహాలు చాలా వరకు కొద్దో మేరకు మెరుగైన ఫలితాలు ఇస్తున్నా ఎక్కడో సునామీ లాంటి ఇబ్బందులను కూడా కొనసాగిస్తుంటారు. అందువల్ల వాహనాలు పోయేటప్పుడు కానీ, అగ్రిమెంట్లు వేయాలన్నప్పుడు కానీ కొంచెం ఆలోచనలు, ప్రశాంత వాతావరణం, ఇతరుల సలహాలు, కుటుంబ సభ్యుల యొక్క సూచనలు ఖచ్చితంగా తీసుకోండి. ఎక్కడ కానీ పొరపాటు లేకుండా జాగ్రత్త వహించవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మొట్టమొదట తులారాశి వారికి శుక్రగ్రహాధిపతి 12వ స్థానంలో కేతువుతో కలిసి ఉండడమే కొంచెం ఇబ్బందికరమైన సన్నివేశం. అందువల్ల శుక్రుడు పైన గురువీక్షణ ఉన్నా కూడా ఇక్కడ మానసికంగా భార్యాభర్తలు, ప్రేమించిన వాళ్ళు, అలాగే తల్లికి బిడ్డకు సంబంధించిన విధి విధానాలు, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య కొంచెం విభేదాలు ఏర్పడినట్లు కనబడుతున్నది. అందువల్ల కుటుంబంలో కొంచెం అలజడి అనేది ఏర్పడడం వల్ల కొంచెం మనం జాగ్రత్తగా ఇంకా రాబోయే కాలంలో ప్రతి అడుగులో కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు దారితీసే అవకాశాలు కూడా ఉంటుంది. అందువల్ల ఈ తులారాశికి ఈ చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం, ఈ 3 నక్షత్రాల యోగంలో కొద్దిమంది ప్రశాంత వాతావరణంలో ఉంటే కూడా డబ్బుల పరమైన విషయాల్లో కానీ, కుటుంబంలో ఉన్న అలజడి కానీ చాలా సద్దుమనించుకునే పోవడానికి అవకాశాలు కొద్దిగా తక్కువ ఉన్నది. అందువల్ల చాలా జాగ్రత్త వహించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మీరు అనుకూల స్థితి కాకుండటం వల్ల మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించవలను. మీ మనసు కోపవశమై ఉండటం కారణంగా కఠినం మాటలు మాట్లాడవచ్చు, మొగ్గు చూపగలరు. కుటుంబ సభ్యులు కొందరితో మనం సహచరులతో కయ్యములు, వాగ్వాద్యములు ఉండవచ్చును. మీ ప్రవర్తన వచ్చిన మార్పు మూలంగా ఇతరులు సానుభూతి మరియు మద్దతు కోల్పోవడం జరగవచ్చు. ఇది కదా ఇక్కడ ఇలాంటి విషయాలు కూడా జరుగుతుంటాయి. గోచారమనందు మరొక గృహము కూడా అశుభ శాంతి యందు ఉన్న ఎడల మీరు ఒడంబిక ఒప్పందాలు నెరవేర్చుకోలేము. అంటే ఇంటి విషయాల్లో కానీ, అగ్రిమెంట్ విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. మళ్ళా మనకు అన్ని విషయాలు అనుకూలతంగా, లాభతరంగా గాంచగలగాలి. విద్య, మేధ, సంస్కృతి లేక కళారంగములందు ఉండిన వారు ఎడల మంచి పురోగతి కనబడేలాగా ప్రయత్నిస్తుంటారు. వ్యాపార వాణిజ్య రంగముల యందు ఉండిన వారు ఎడల మంచి అభివృద్ధి కోసం కష్టపడుతుంటారు. అందువల్ల వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉండండి. దైవ అనుగ్రహ పూజలు చేయండి.
కుటుంబంతో సంతోషంగా పిల్లలు, భార్య, భర్తలు మాటల యుద్ధం చేయకండి. ఇక్కడ నలుగురు ఉంటే ఒక్కరు యుద్ధం చేసినప్పుడు ఆ ముగ్గురు ఇబ్బందులు పడతారు. అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. అత్యంత జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళే అవకాశం చూసుకోవాలి. ఉద్యోగస్తులకి మంచిగా ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఐటీ రంగంలో ఉన్న వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్న వారికి చిన్నపాటి ఆటంకాలు ఉంటాయి.